నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింగరేణిని బారాసా సర్కార్ దివాలా తీయించిందని రేవంత్ ఆరోపణ. ఎన్నికలు జరిపేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్న. నేడు పెద్దపల్లి జిల్లాలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర. దోపిడీకి పాల్పడుతున్న బారాసును ఓడించాలని పిలుపు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన పార్టీల అభ్యర్థులు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు. రాష్ట్రంలో భారీగా చిక్కుతున్న నగదు, మద్యం, కానుకలు. తనిఖీల్లో గతానికి మించి ఇప్పటికే 165 కోట్లు స్వాధీనం. ఈజిప్ట్ నుంచి గాజాకు మానవతా సాయం పరిమితంగా పంపేందుకు ఇజ్రాయెల్ అంగీకారం. రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్ర ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. బుధవారం ములుగు జిల్లాల ప్రారంభమైన రాహుల్ గాంధీ యాత్ర రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూర్తి చేసుకుంది. ఈ రోజు ఉదయం మందరి నియోజకవర్గం, కమాన్పూర్ మండలాల్లో జరగనున్న బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేపట్టిన విజయభేరి బస్సు యాత్ర నేడు పెద్దపల్లి జిల్లాలో కొనసాగనుంది. ఉదయం మంథని నియోజకవర్గం కేంద్రంతో పాటు కమాన్పూర్ మండలాల్లో యాత్రలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం రామగిరి మండలానికి బస్సు యాత్ర చేరుకున్న తర్వాత అక్కడి సింగరేణి కార్మికులు, రైతులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లి నియోజకవర్గం కేంద్రంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నేతలు ముస్తాబు చేస్తున్నారు. బుధవారం ములుగులో విజయభేరి సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ భారసా, భాజపాపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమ్మక్క సారక్క జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెస్తామన్నారు. आपका यहाँ हर साल त्योहार होता है, इसको हम नेशनल त्योहार घोषित करेंगे. जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है, आपका त्योहार होता है. चाहे वो कर्नाटक हो, राजस्थान हो, छत्तीसगढ़ हो, हिमाचल हो, जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं. आदिवासी इलाका है, सबसे जरूरी बात आपकी जमीन की है. इससे शायद जरूरी कोई बात नहीं है. जो आपकी जमीन है, जो आपका हक है, वो हम आपको गारंटी करके वापस देंगे. कलेश्वरम इरिगेशन प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए उन्होंने आपके जेब में से लिए. తెలంగాణలో పోటీ భారసా, కాంగ్రెస్ పార్టీల మధ్య అన్న రాహుల్, భారసా, భాజపా, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి ఆ మూడు కలిసి పనిచేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. तेलंगाना में बीआरएस और कांग्रेस पार्टी के बीच में चुनाव हो रहा है. बीजेपी को हमने परे कर दिया है, हरा दिया है. मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते. ये दोनों एक साथ काम कर रहे हैं और इनके साथ एमआईएम भी मिली हुई है. ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं. और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है. विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं. मेरे ऊपर 24 केस लगाए हुए हैं, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं. आप अगर बीआरएस को वोट देंगे तो आपका वोट बीजेपी को वोट होगा. ములుగు సభలో సుదీర్ఘ ప్రసంగం చేసిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భారస సర్కార్ రిమోట్ మోదీ చేతిలో ఉందని ఆరోపించారు. భారస ప్రభుత్వం మాఫియాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. एक तरफ बीआरएस की सरकार है, लेकिन आज भाजपा के साथ पूरी तरह से मिल चुके हैं. मोदी जी रिमोट कंट्रोल से चला रहे हैं. लैंड माफिया, सैंड माफिया, माइन माफिया, वाइन माफिया सबके साथ मिले हुए हैं. जिस तरफ आप देखो आपको भ्रष्टाचार ही भ्रष्टाचार दिख रहा है. जहां लूट सकते थे वहां से लूट रहे हैं. तेलंगाना को स्वर्णिम जगह बनाएंगे, लेकिन इन्होंने अपने लिए बड़े बड़े आलीशान महल बना दिए और आपके जो सपनों का महल था वो चूर चूर कर दिया. 18 मंत्रियों में से 3 तो सीएम के ही परिवार के हैं. कि तेलंगाना के लिए कांग्रेस पार्टी ने एक रोड मैप, एक विजन बनाया है कि तेलंगाना आंदोलन के शहीदों के परिवार को एक सरकारी नौकरी दिलवाएंगे. उनके माता पिता या पत्नी को 25,000 रुपए
रुपए मासिक पेंशन मिलेगा। 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। 9 రాష్ట్ర పాలనలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్య ఆధిపత్యమే కనిపిస్తుందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా ఇప్పటికీ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. 2 సార్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చెరబట్టి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు, 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు. ఎక్కడ చూసినా అరాచకం తాండవిస్తుంది, అవినీతి రాజ్యం ఏలుతుంది, ఆధిపత్యం మనల్ని అదిపి పెట్టి మన తల మీద కాలు పెట్టి తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చెయ్యాలి. ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన భారత ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. భూపాలపల్లి జెన్కో కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రాహుల్ గాంధీ ర్యాలీ పాల్గొననున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీలిమ, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర ఈవేళ 2వ రోజున మరికొద్ది సేపట్లో ప్రారంభంగా ఉంది. ఇక్కడ జెన్కో కార్యాలయం నుంచి భూపాలపల్లి జెన్కో కార్యాలయం దగ్గర నుంచి ప్రారంభంగా ఉంది. ఇక్కడ నుంచి భూపాలపల్లి సర్కిల్ వరకు కొనసాగుతున్నది. భూపాలపల్లి సర్కిల్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అక్కడ కార్నర్ మీటింగ్ కాంగ్రెస్ కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. నిన్న ములుగు రామప్ప గుడి దగ్గర మొదలైన ఈ తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర ములుగులో సభానంతరం అక్కడి నుంచి భూపాలపల్లికి జరుగుతుంది. భూపాలపల్లిలో మరికొద్ది సేపట్లో భూపాలపల్లి జెన్కో కార్యాలయం దగ్గర నుంచి భూపాలపల్లి సర్కిల్ వరకు ఈ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించేదానికి సర్వం సిద్ధమైనది. ఇప్పటికే వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బైకులతో సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ ఈ బైక్ ర్యాలీని ప్రారంభించనున్నారు. ఈ బైక్ ర్యాలీ ప్రారంభించనున్నారు. ఆయన కూడా బైక్ ర్యాలీలో పాల్గొని భూపాలపల్లి అంబేద్కర్ కార్యాలయం వరకు, భూపాలపల్లి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ బైక్ ర్యాలీ తర్వాత కార్నర్ మీటింగ్లో పాల్గొనున్నారు. ఈ ఉదయాన్నే పిసిసి అధ్యక్షుడితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు మధు యాస్కి, శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. సింగరేణి కార్మికులతో సమావేశమైన వీళ్ళు దాదాపు గంట పాటు వాళ్ళతో సమావేశమై వాళ్ళ సమస్యల పైన ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం సింగరేణి కార్మికులు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. కానీ కార్మికుల సమస్యలు మాత్రం 10 సంవత్సరాలు అయినప్పటికి కూడా కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదు. మీ సమస్యలను పరిష్కారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అదేవిధంగా సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరిస్తుందని కూడా ఆరోపించారు. ఇప్పటికే 2 గనులను ప్రైవేట్ పార్టీలకు అప్పగించింది. మిగిలిన గనులను కూడా ప్రైవేట్ పరం చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇక కార్మికులంతా కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్మికులకు, ఈ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. డిసెంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి కూడా కార్మికులు చెప్పారు. ఆ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇక్కడికి వచ్చి కూర్చొని కార్మికులతో చర్చించి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ర్యాలీ బైక్ ర్యాలీ ద్వారా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ఉత్తేజపరిచేదానికి ఇక్కడ భూపాలపల్లిలో ఈ ర్యాలీ మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీతో కలిసి మొదలు కానున్నది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ప్రచారాలు, పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. అధికారమే లక్ష్యంగా నేతలు పావులు కదుపుతున్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం తమ స్వార్థం కోసం, డబ్బు సంపాదన కోసం ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు బారాసా నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో ప్రజలకు తిప్పలు తప్ప ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి విస్తృత సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన్లో వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచెర్ల మండలాల్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. బారాసా భాజపా పాలనలో ప్రజలు విసిగిపోయారని, ప్రజలకు మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. వాస్తు ప్రకారం గొందిమల్ల నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది కనుక గొందిమల్ల గ్రామంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచార సరళిని కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అటు బీజేపీ పరిపాలనలో విసిగి వేసారిపోయి ఏ హామీని కూడా నెరవేర్చని దౌర్భాగ్య పరిస్థితులలో ఎన్నికలు, ఓట్లు, సీట్ల కొరకు మాత్రం ఏదో మాయ మాటలు, మాయ స్కీమ్లు, ఆ బంధు ఈ బంధు అని ఓట్లు దండుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల విసిగిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలి, ఆనాటి ఇందిరమ్మ రాజ్యమే రావాలి అన్నటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రజలు తీసుకున్నారు అన్నది కనబడతా ఉంది క్షేత్రస్థాయిలో. రాష్ట్రంలో ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రోజురోజుకి వేడెక్కుతుంది. ఇప్పటికే నాయకులు ప్రచార హోరు పెంచి గెలుపే లక్ష్యంగా విస్తృతంగా జనాల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల తేదీల నిర్ధారణ, అభ్యర్థుల ప్రకటన జరగడంతో నేతలు ప్రచార వేగాన్ని పెంచారు. ప్రజల్లోకి వెళ్తూ తమ పార్టీ గెలిస్తే రాష్ట్రానికి జరిగే అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో భారాస అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 8 రోజుల ప్రణాళికలో భాగంగా డివిజన్ల వారీగా ప్రజల వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం. తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి గొంగిడి సునీత కృతజ్ఞతలు తెలిపారు. హ్యాట్రిక్ దిశగా సాగి రాష్ట్రంలో భారస ప్రభుత్వం ఏర్పాటయ్యేలా ప్రజలు దీవించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భారస ఆశీర్వాద సమ్మేళన సమావేశాన్ని నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోమారు దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నేతలంతా ప్రచారాలకు సిద్ధమవుతుండగా మరోపక్క నేతల పార్టీ ఫిరాయింపులు పరంపరగా కొనసాగుతున్నాయి. గద్వాల జిల్లాలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో భారాసలో చేరారు. వారితో పాటు పలువురు మండల, జిల్లా స్థాయి ముఖ్య నాయకులను మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక ఆ పార్టీలో నాయకత్వలేమి, డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి సహించలేక భారాసలో చేరుతున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 2-3 రోజుల్లో భాజపా అభ్యర్థుల ప్రకటన జరగవచ్చని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తొలి జాబితాలోనే తన పేరును ప్రకటించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలోగా తనపై ఉన్న సస్పెన్షన్ను సైతం ఎత్తివేస్తారని ఆకాంక్షించారు. తాను సస్పెన్షన్లో అండగా నిలిచిన గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ మనం తెలంగాణలో చూస్తున్నాం, ఎక్కడ చూస్తే అక్కడ బీజేపీ చర్చ నడుస్తుంది. బీజేపీ మాకు కావాలి, మోదీ మాకు కావాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు రేపు లేకపోతే ఎల్లుండి దాదాపు ఒక ఫస్ట్ లిస్ట్ వస్తుంది. నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఆ లిస్ట్ లో నా పేరు కూడా ఉంటుందని. ఎందుకంటే తెలంగాణ స్టేట్ భారతీయ జనతా పార్టీ అధికారులు కానీ అందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చినారు, ఒక హామీ కూడా ఇచ్చినారు. ఎట్టి పరిస్థితుల్లో మీ పైన బీజేపీ ఆశీర్వాదం ఉంటుంది, పక్కా మీకే టికెట్ వస్తుందని నాకు ఆశీర్వాదం అయితే ఇచ్చినారు.
రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అధికారాన్ని కల్పించడమే తమ లక్ష్యమని డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అగ్రకుల పార్టీలతో యుద్ధం చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాన్ని తీసుకురావాలని కోరారు. ఈ ఎన్నికల యుద్ధంలో అగ్రకులాల రాజకీయ పార్టీలు తమ అధికారం కోసం, తమ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నికల యుద్ధంలో పాల్గొంటున్నాయి. కానీ ఇదే గడ్డ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒక రాజకీయ యుద్ధం లేదు, రాజ్యాన్ని పరిపాలించాలనే ఆలోచన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా తెలంగాణ గడ్డని ఎందుకు రాజ్యాన్ని పరిపాలించకూడదు, మనము తెలంగాణ గడ్డని ఎందుకు ఏలకూడదు, ఈ రాజ్యాన్ని మనం కూడా పరిపాలించాలని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి అభిముఖంగా తెలంగాణ గడ్డ మీద ఉన్న 3.5 కోట్ల మంది ప్రజల తరఫున మనం కూడా రాజకీయ యుద్ధం చేయాలనే ధర్మ సమాజ్ పార్టీ కూడా యుద్ధంలో పాల్గొంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. శాసనసభ ఎన్నికల వేళ నోట్ల కట్టలు, ఆభరణాలు, మద్యం భారీగా పట్టుబడుతోంది. ఇంకా నోటిఫికేషన్ వెలువడక ముందే స్వాధీనం చేసుకున్న సొమ్ము గత ఎన్నికల మొత్తాన్ని అధిగమించింది. ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు పట్టుకున్న నగదు, ఆభరణాలు, మద్యం విలువ 165 కోట్లను దాటింది. ప్రలోభాలు కట్టడి చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గత ఎన్నికల నేపథ్యంలో అధికారుల వ్యవహార శైలి, పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఈసీ పలువురు ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసింది. కర్ణాటక, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన కానుకలు పెద్ద మొత్తంలో పెరగటంతో అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. సీఈసీ ఆదేశాలతో షెడ్యూల్ కంటే ముందే విస్తృత తనిఖీలు ప్రారంభించారు. సరిహద్దుల్లో 148 చెక్పోస్టులు ఏర్పాటుతో పాటు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన వివరాలు లేని నగదు, ఆభరణాలతో పాటు అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యం, కానుకలు, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నెల 9 నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు 77,87,00,000. సుమారు 9 కోట్ల విలువైన మద్యం, 7.5 కోట్ల గంజాయి పట్టుబడింది. సరైన పత్రాలు లేని 62 కోట్ల పైచిలుకు విలువైన బంగారు, వెండి, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 8.64 కోట్ల విలువైన ల్యాప్టాప్, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రి తదితరాలు పట్టుబడ్డాయి. నగదు, వస్తువులు అన్నీ కలిపి ఇప్పటి వరకు స్వాధీనమైన సొత్తు విలువ 165,81,00,000. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారులు జప్తు చేసిన సొత్తు విలువ 137,97,00,000 మాత్రమే. ఈ దఫా షెడ్యూల్ విడుదలైన 10 రోజుల్లోనే గతంలో కంటే అధికంగా పట్టుబడింది. ఇంకా నామినేషన్లు, ప్రచారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఎంత మొత్తం స్వాధీనమవుతుందో చూడాలి. ఎన్నికల కోడ్ పేరిట ఇబ్బందులకు గురవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరాలు, వ్యాపారాలు, బ్యాంకులకు వెళ్తున్న సమయంలోనూ తమ నగదు స్వాధీనం చేసుకుంటున్నారని వాపోతున్నారు. మద్యం దుకాణదారులు ఇప్పటికే ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆభరణాలన్నింటికీ రసీదులుండబోవని, వాటిని సైతం స్వాధీనం చేసుకోవటం వల్ల ఉపాధి దెబ్బతింటోందని స్వర్ణకారులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. రాష్ట్రానికి చెందిన భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఇంద్రసేనారెడ్డి సత్యదేవ్ నారాయణ్ ఆర్య స్థానంలో త్రిపుర గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ఒడిశా గవర్నర్గా నియమితులయ్యారు. ఒడిశా గవర్నర్గా పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రొఫెసర్ గణేషీ లాల్ స్థానంలో దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. రఘుబర్ దాస్ ప్రస్తుతం భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. జార్ఖండ్ తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు ఆయన పనిచేశారు. రఘుబర్ దాస్ ను ఒడిశా గవర్నర్గా, నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడి వ్యక్తిని త్రిపుర గవర్నర్గా నియమించడం సరికాదని, ఇది ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని కోరింది.
హైటెక్ సదుపాయాలు కలిగిన భారతదేశపు మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ ర్యాపిడ్ ఎక్స్ పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 21 నుంచి 17 కిలోమీటర్ల మేర ఢిల్లీ, గజియాబాద్, మేరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ ప్రాధాన్యత విభాగంలో ఈ రైలు నడవనుంది. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని సాహియాబాద్ ర్యాపిడెక్స్ స్టేషన్లో ప్రధాని మోదీ ప్రాధాన్యత విభాగాన్ని ప్రారంభించి రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. అక్టోబర్ 21 ఉదయం నుంచి ప్యాసింజర్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు తిరగనున్నాయి. ప్రారంభంలో రైళ్లు ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆర్ఆర్టీఎస్ ఢిల్లీ, గజియాబాద్, మేరట్ కారిడార్కు 2019 మార్చి 8న ప్రధాని శంకుస్థాపన చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్మాణం జరుగుతున్న హిందూ దేవాలయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సందర్శించారు. అబుదాబిలో ఈ ఆలయ నిర్మాణాన్ని 2019 ఆగస్టులో ప్రారంభించారు. 55,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అబుదాబిలోని హిందూ ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారని, ఇది అందరికీ గర్వకారణంగా నిలుస్తుందని పుష్కర్ సింగ్ ధామీ సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ ఆయన అభినందించారు. ఢిల్లీలో నివసించే కశ్మీరీ వలస కుటుంబాలకు అందించే సాయంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలా అందించే తాత్కాలిక సాయాన్ని 10,000 రూపాయల నుంచి 27,000కు పెంచినట్లు రాజ్ నివాస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 2007లో ఈ సాయాన్ని 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచారు. కేంద్ర ప్రభుత్వం భద్రతా సంబంధిత వ్యయ పథకం కింద కశ్మీరీ వలస కుటుంబాలకు ఈ సహాయం అందిస్తున్నారు. ఢిల్లీలో దాదాపు 2,000 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరుతో తీవ్ర మానవతా సంక్షోభం ఎదుర్కొంటున్న గాజా, వెస్ట్ బ్యాంక్లకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారీ సాయం ప్రకటించారు. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రజలకు $100 మిలియన్ మానవతా సాయాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న బైడెన్ అభ్యర్థన మేరకు ఆ దేశ ప్రధాని నేతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. గాజాకు పరిమితంగా మానవతా సాయాన్ని అందించేందుకు ఈజిప్ట్ను అనుమతిస్తామన్నారు. హమాస్ మిలిటెంట్లకు చేరేంత వరకు ఆహారం, నీరు, ఔషధాల సరఫరాను అడ్డుకోమని స్పష్టం చేశారు. గాజా ఆసుపత్రి ఘటనపై అమెరికా ప్రాథమికంగా ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం గాజా ఆసుపత్రిలో పేలుడు ఘటనకు ఇజ్రాయెల్ బాధ్యత వహించదని చెప్పింది. పేలుడు వెనుక వాస్తవాలను స్వతంత్రంగా నిర్ధారించడానికి యూకే ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వేగంగా సాక్ష్యాలను విశ్లేషిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చెప్పారు. గాజా ఆసుపత్రి ఘటనపై ఇరాన్ మండిపడింది. ఆసుపత్రిపై పడ్డ బాంబులు అమెరికావే అని ఆరోపించింది. పాలస్తీనా ప్రజలకు ఇరాన్ సహా పలు మిత్రదేశాలు అండగా ఉంటాయని పేర్కొంది.